సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా మోతమోగుతుంది. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వలన కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది టెక్నాలజీ డిస్రప్షన్ వలన ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి వలన ఏమి అది టెక్నాలజీ తప్పు కాదు అని చెప్పేసి అది ఒక జరిగే పరిణామం అని చెప్పేసి అందరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏఐ గాడ్ ఫాదరు ఆయన గూగుల్‌లో పనిచేశారు. నోబుల్ లారియట్ జాఫ్రీ హింటన్ ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. అసలు విలన్ ఏఐ కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థకి దారితీసే అంటే పెట్టుబడిదారీ స్వార్థం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకి దారితీసే పరిస్థితులు ఈ ఏఐ కల్పిస్తుంది. అసలు విలన్ పెట్టుబడిదారీ వ్యవస్థ తప్ప ఇది ఏఐ టెక్నాలజీ కాదనేది ఆయన ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. ఆయన ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దాం. ఏఐ టెక్నాలజీపై నెపం మోపి కంపెనీలు ఉద్యోగాలు హరించి స్వల్పకాలంలో లాభాలు పెంచే పెట్టుబడిదారు విధానాన్ని అనుసరించడమే అసలు నిజమని ఆయన ప్రకటించారు. ఏఐ వల్ల కళాశాల నుంచి అప్పుడే వచ్చిన గ్రాడ్యుయేట్లు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను కోల్పోతున్నారని, ఇది పెద్ద కుట్ర అని చెప్పేసి, అంటే కేవలం టెక్నాలజీ కంపెనీలు 4-5 టెక్నాలజీ కంపెనీలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి, మొత్తం టెక్నాలజీ మార్కెట్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ రకంగా ఏఐ పేరుతోటి ఏఐ టెక్నాలజీని నెపంగా చూపిస్తున్నారు. అంటే నిజానికి ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు బట్టి అసలు మనకి ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతవరకు ఉంది, నిజంగా ఇప్పుడు ఉపాధి ఉద్యోగాలు వీటన్నిటిని మనం బలి చేసి ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అనుసరించాల్సిన అవసరం ఉందా? ప్రతి దాంట్లో కూడా ఏఐని తీసుకొచ్చి ఇప్పుడు ఉద్యోగాలు పోగొట్టడం, మనుషులకి పని లేకుండా చేయటం, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది, ఈ కోట్లాది మంది ఉద్యోగాలు చేయటం వలన వాళ్ళకి వేతనాలు వస్తాయి. వాళ్ళంతా కూడా మార్కెట్లో డబ్బు ఖర్చు పెడతారు. ఈ మార్కెట్లో ఖర్చు పెట్టడం వల్ల డిమాండ్ పెరుగుద్ది. ఈ డిమాండ్ వలన మిగిలిన పరిశ్రమలకు కానీ లేదా మిగిలిన రంగాలకు కానీ ఉపాధి లభిస్తుంది. వాటి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో అంటే ఇటీవల కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కూడా ఇప్పటికిప్పుడుగా ఇక్కడ దీంట్లో ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగాయి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు పెరగటాన్ని, ఇప్పుడు ఆ మనుషుల వినియోగాన్ని తగ్గించి ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఏమి సాధించాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ హింటన్ చెప్పిన దీంతో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన ఏఐ గాడ్ ఫాదరు, ఒక నోబెల్ లారియట్, ఆయనే విషయాన్ని చెప్తున్నారు అంటే ఇది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఇప్పుడు ఈ విషయం కమ్యూనిస్టులు కనిపెట్టాల్సిన విషయాన్ని ఆ టెక్నాలజిస్టే కనిపెడతాం అనేది చూస్తుంటే అసలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగా వెళ్తుంది, ఏఐకి పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధం ఏంటి ఇప్పుడు అనేది ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ ఇతర ఆలోచన జీవులు కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నాళ్ళు కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా స్టడీ చేయలేదనిపిస్తుంది. ఈయన హింటన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పుడు చర్చలో పెట్టడం ద్వారా ఇప్పుడు ఇది ఎంత దారుణమైన వ్యవహారం అనేది, ఇప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోయినాయి, ఆ పోవటం వేరు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దీనివల్ల కొత్తగా సాధించేది ఏంటి ఏఐ వచ్చిన తర్వాత, ఇప్పుడు నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చాక మనకి టెక్నాలజీ కూడా అవసరమైన దానికంటే ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయటం కానీ లేదంటే సోషల్ మీడియాలో మనం యూజ్ చేయటం కానీ, ఇప్పుడు ఒక్కళ్ళు 4-5 క్రెడిట్ కార్డులు పెట్టి వినియోగాన్ని పెంచుకోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి వలన ఇప్పుడు ఏంటంటే లక్షలాది కోట్లాది కాలేజ్ గ్రాడ్యుయేట్స్కి ఉపాధి లభిస్తుంది. అంటే అందరూ కూడా ఇప్పుడు హైటెక్ జాబ్లే చేయాలి, అందరూ కూడా అసాధారణమైన పనులే చేయాలి, సాధారణమైన పనులన్నిటికి కూడా ఏఐని ఉపయోగిస్తామంటే మరి వీళ్ళందరూ ఈ నిరుద్యోగ సైన్యాన్ని అంతా ఏం చేయాలి? వీళ్ళంతా రేపు ఇప్పుడు నేపాల్లో జెడ్ రెవల్యూషన్ వచ్చినట్టు వీళ్ళందరూ కూడా రేపు తిరగబడితే ఇప్పుడు ఈ కంపెనీల మీద దాడులు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అంటే ఇప్పుడు హింటన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళందరూ ఖాళీ అయితే వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళ ఉపాధి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ ఏఐ అనేది ఈ పరిణామం కొద్దిమందిని సంపన్నుల్ని ఇంకా సూపర్ రిచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సూపర్ రిచ్ చేస్తుంది. ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ వలన కూడా అసలు మానవ జాతి నాశనం అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి హింటన్ హెచ్చరిస్తున్నారు.
అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా క్యాపిటలిజం ఏఐ తప్పు కాదు, ఇది క్యాపిటలిజం తప్పు అంటారు ఆయన. అంటే అందరికి కూడా ఏఐ కంపెనీలు స్వల్పకాలిక లాభాల కోసం దీర్ఘకాలిక దుష్పరి దుష్పరిణామాలకు కారణమవుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏఐతో అవకాశాలు కుంచుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఏఐ డిస్రప్షన్ వలన వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మీకు ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్, ఈయన ఏఐకి సంబంధించిన దాంట్లో ఈయన పేరు బాగా ఉంది. ఇప్పుడు ఆ ఓపెన్ ఏఐ ద్వారా పెద్ద విప్లవం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ దీనికి చెప్పే పరిష్కారం ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు పని ఎవరు అంటే చేసేవాళ్ళు పని చేస్తారు. చైనా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే నెలకు $3,000 చొప్పున వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు అది అమలు జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరూ పని చేయాల్సిన అవసరం లేదు. కొందరికి అంటే జీవితం కోసం, అంటే బతుకు తెరువు కోసం అందరూ రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ రకంగా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి కొంత క్రియేటివిటీ చేయటం, వాళ్ళ సొంత క్రియేటివిటీని ఉపయోగించి ఈ బండ పనులు లేదంటే కఠినమైన ఉద్యోగాలు కాకుండా వాళ్ళు ఏదైనా కొత్త ఆవిష్కరణ చేసే అవకాశం ఉందనే ఒక థీము నడిపిస్తున్నారు ఇప్పటికి. ఇప్పుడు కూడా ఈయన శామ్ ఆల్ట్మన్ చెప్పేది ఎట్లుందంటే, మేమంతా డబ్బులు సంపాదిస్తాము, మీకు కావాలంటే మీకు ఏదో ఇప్పుడు బతుకు తెరువుకి డబ్బులు ఇస్తాము అనేది మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని హింటన్ ఖండిస్తున్నారు. ఆయన ఏమంటారంటే ప్రతి మనిషికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే పనిచేసి తన జీవనోపాధిని సంపాదించుకోవటం వల్ల తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటాడు. ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటానన్న తృప్తి ఉంటుంది. అట్లాగే ఈ కంపెనీలు ఇప్పుడు చేసే ఈ టెక్నాలజీ జూదంలో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే ఇప్పుడు ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఉపాధి లేకుండా అసలు నిరుద్యోగం అనేది ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు అమెరికా నుంచి, ఇండియా నుంచి ఏ దేశం చూసినా సరే ఇప్పుడు అమెరికాలో కూడా 4% పైన, అంటే అక్కడ 4% పైన అంటే చాలా ఎక్కువ ఇబ్బంది. అది నిరుద్యోగం ఏర్పడింది. ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడు మనం సాధించేది ఏంటి? ఏదో కొన్ని కంపెనీలు, ఒక 4-5 కంపెనీలు ఏఐ ద్వారా ఇప్పుడుకున్న కుబేర్లు ఇంకా సూపర్ కుబేర్లు అవుతారు. అయితే దానివల్ల మిగతా వాళ్ళందరినీ బలిపెట్టాల్సిన అవసరం ఉందనే ప్రశ్న ఇప్పుడు హింటన్ చర్చ లేవదీస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే టెక్నో ఫ్యూడలిజం అనే ఒక పదం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే టెక్నో ఫ్యూడలిజం అంటే ఇదే ఇప్పుడు మనల్ని ఈ టెక్నాలజిస్టులు మొత్తం సైన్స్ పోయింది. మనం సైన్స్ పోయి ఇప్పుడు టెక్నాలజికల్ అప్లికేషన్స్ తోటి ఏదో ప్రపంచాన్ని మార్చి చాలా ముందుకు తీసుకెళ్తాం అనుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఎట్లా ఫ్యూడల్ వ్యవస్థ ఉండేదో ఇప్పుడు అట్లాగే ఈ టెక్నో ఫ్యూడలిజం అనేది మొత్తంగా కూడా మానవ జాతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని చెప్పేసి హింటన్ చేసిన ప్రకటన హెచ్చరిస్తోంది.